ఇక ఇంకొక ఆయన తెగ నీతులు చెప్పి రాస్తుంటాడు పాపం. ఒకటే నీతులు వల్ల వేస్తాడు, ఒకటే కన్నీళ్ళు కాలుస్తుంటాడు. అరే నేను నిలబెట్టే పత్రికా విలువలన్నీ పోతున్నాయి అనిపించదా కొంచెమన్నా? నువ్వు నిజంగా కేవలం ఒక పత్రికా అధిపతివే అయితే ఎట్లా కక్కుతావు విషయం కేసీఆర్ మీద? ఎన్నిసార్లు వరుసగా ఈ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయిన తర్వాత కూడా ఒక్కనాడు నీ పేరు ఎక్కడ తెచ్చిందా కేసీఆర్? ఏదైనా పత్రికల మీద మాట్లాడిందా? ఇంకేదైనా విషయం అన్నాడా? ఎందుకు రేవంత్ రెడ్డి గొంతును నువ్వు వినిపిస్తున్నావు? నిన్న మొన్న జరుగుతున్న రోత కంపు ఏంటిది? దాని కారకుడెవడు? నువ్వు నీ తాబేదారులు, నీ కాలు మొక్కిపోయే తెలంగాణ పరువును తీసుకొచ్చి నీ కాలకాడ పెట్టిన దరిద్రులు ఈ కంపు నుంచి పక్కదార పట్టించడానికి నువ్వు డ్రామా కంపెనీ పెట్టి కేసీఆర్ తొక్కినాడు. నీ ఆఫీస్ మీద దాడి జరిగి నువ్వు లబోదిబోం అంటున్నావంటే వచ్చి నిన్ను పరామర్శించిపోయాడు. నువ్వు ఎంత విషం గక్కినా ఎన్నడు కేసీఆర్ కక్ష పెంచుకోవాలి ఎవరి మీద? ఉద్యమ సందర్భంలో మీరు ఎంత విషం గక్కినా చంద్రబాబుతో నువ్వు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఒక్కరోజు కూడా మనసులో పెట్టుకోలే. ఆయన ప్రతి ఒక్కరికి క్షమించిండు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రతి క్షణం ఏంది నువ్వు రాసిన రోతరాత అయ్యాలా? వాస్తవానికి కథనాలు ఇచ్చిన ఛానళ్ళు ఎవడి పేరు చెప్పలే, ఎవడి పేరు రాయలే. కానీ ఇవాళ నువ్వు రాసినావు, పేర్లు రాసినావు. అసలు పరువు తీసింది నువ్వు ఇవ్వాలి వాళ్ళది.